టంగ్ ట్విస్టర్ లో తాట తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఓకే, మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. ఎవరు మిమ్మల్ని లక్కీ అని పిలుస్తారు? అమ్మా నాన్న. అమ్మా నాన్న మా లక్కీ. husband. బావగారు ఏమని పిలుస్తారు? డార్లింగ్ గా? పేరు పెట్టే పిలుస్తారు. అంటే మీరు లక్ష్మి కాబట్టి ఆయనకి ఎప్పుడైనా లక్క కలిసి వచ్చింది అనుకోండి, ఆ ఆనందంలో ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చి ఏమని పిలుస్తారు? లక్ష్మి అని పిలుస్తారు. అప్పుడు కూడా లక్ష్మియేనా? ఆ, కోపం వచ్చినప్పుడు కోపం వచ్చిన లక్ష్మి, ఎప్పుడైనా లక్ష్మి అంటాడు. ఆయన లక్ష్మికి డిసైడ్ అయ్యారనమాట. అమ్మవారి పేరు కదా. అమ్మవారి పేరు కదా. అమ్మవారి పేరు కాబట్టి, లక్ష్మీదేవి కాబట్టి, సో భార్యని అమ్మవారిలో చూసుకుంటున్నారు. చాలా గ్రేట్. ఏం పేరు ఆయన పేరు? సునీల్ రెడ్డి. సునీల్ గారు. సూపర్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళై? 17 years. 17. ఆ రోజుల్లో లవ్ అరేంజ్డ్? అరేంజ్డ్. అరేంజ్డే. అమ్మగారు చెప్పారు పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. ఒక్కసారి చెప్తా, ఒకవేళ మీరు కరెక్ట్ గా చెప్పకపోతే మళ్ళీ పనిష్మెంట్ ఉంటది. ఓకే, లక్ష్మి గారు జాగ్రత్తగా వినండి. కందుల పందెం పెట్టిన కందుల సంఘం, కందుల పందెల్లో పాల్గొన్న 11 కందులు, 11 కందుల్లో వాటమి పాలైన 10 కందులు. కందుల పందెం పెట్టిన కందుల సంఘం. గట్టిగా. కందుల పందెం పెట్టిన కందుల సంఘం. కందుల పందెల్లో పాల్గొన్న 11 కందులు, 11 కందుల్లో వాటమి పాలైన 10 కందులు. కందులో పాల్గొన్న 11 మొదటి కందులు. చెప్పాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే అంతే. స్టార్ట్. రెడీ. కందుల సైన్యంలో పాల్గొన్న కందుల కాకరకాయ కూర వండారు అనుకోండి, అది చేదుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వండుతూ వస్తుంటే కాకరకాయ చేదు తగ్గుద్ది. ఏం చెప్పావురా? ఏం చెప్తిరి? కాకరకాయ కర్రీ చేదుగా ఉండకుండా ఏం చేయాలంటే తింటూ ఉంటే చేతి తగ్గిపోద్దంట. అది అలవాటు అయిపోద్ది అప్పుడు. కందుల పందెం పెట్టిన కందుల సంఘం, కందుల పందెంలో పాల్గొన్న 11 కందులు, 11 కందుల్లో వాటం పాలయ్యారు 10 కందులు. కందుల పందెంలో పెట్టిన కందుల సంఖ్య, కందుల పోటీలో పాల్గొన్న కందుల పోటీలో పాల్గొన్న 12 కందులు, 11 కందులు, అందులో ఓటమిని సాధించిన ఐరేంద్ర గారు ఎవరండి మన ఒకసారి చెప్పండి. ఇక్కడే. అది అందుకే ఇలా ఉన్నారు. రావట్లేదా? అయితే పనిష్మెంట్ కి వెళ్దాం మనం. ఇప్పుడు మీరు డిగ్రీ చదువుకున్నారు కాబట్టి, ఇప్పుడు అప్పట్లో ఒక టాపిక్ ఇచ్చి ధారాళంగా మాట్లాడమనేవాళ్ళు కదా. ఆవు మీద వ్యాసం రాయి అంటే ఆవు మీద రాసేవాడు అప్పుడప్పుడు. అది ఆవు మీద వ్యాసం రాయమంటే మా ఇంటి దగ్గర ఆవు లేదండి, ఎలా రాయాలో తెలియలేదు. సో అలాగే నువ్వు ఒక టాపిక్ ఇస్తాను, దాని మీద ధారాళంగా మాట్లాడాలి. సో చేపల మార్కెట్ గురించి ధారాళంగా మాట్లాడండి. చేపల మార్కెట్ లో చేపలు అమ్ముతారు. అబ్బా, వావ్, వాట్ ఏ ట్రూ. మనకి తెలియని విషయం చెప్పారు ఆవిడ. మైండ్ బ్లోయింగ్. చెప్పండి అలాంటి 10 పాయింట్. అందులో క్లీనింగ్ కూడా చేస్తారు. వచ్చా? కట్టింగ్ కూడా చేస్తారు, చంపుతారు. మరేం చెప్పను మేడం. చేపలో కూడా రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? నాకు తెలిసినే చెప్తా మేడం. అవునా? నిజమా? చెప్పండి. రొయ్యలు, కొర్రమీను. ఏంటి రొయ్యలు చేపల్లోకి వెళ్ళిపోయినాయా? మామూలుగా వాటర్ ఫిష్. మీరు రండి. ఏం పేరండి? అనురాధ గారు కళ్ళజోడు పెట్టారంటే PhD, MHD, FHD డిడ్ చేసే ఉంటారు. ఏం చదువుతున్నారు? ఇంటర్ కంప్లీట్ HPT అయిపోయింది. హిందీ పండిట్. ఏం పేరు సార్ పేరు? అంజన్ రెడ్డి. అంజన్ రెడ్డి గారు. అంజన్ గారికి ఆనందం అంటే ఆయన కాలేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అడిగారా? లేదు, ఆయన జెంట్స్ కాలేజ్. సూపర్ కన్వీనియంట్. జెంట్స్ కాలేజ్ అంటే పెళ్లికి ముందు అది కూడా కనుక్కున్నారు మా సిస్టర్. పోనీ పక్కింటి వీధిలో పక్క వీధిలో ఎవరైనా అందమన్న అమ్మాయి ఉన్నారో మేము అడిగారా? అంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది, ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. ఏం చేస్తారు? పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ అమ్మా? జైలర్ ఏంటి కొంపతీసి? లేదు, SP ఆఫీస్ లో చేస్తారు. ఓకే, ఇంక నేను అంజన్ గారి గురించి ఏం మాట్లాడకూడదు. రేపు ఎక్కడన్నా దొరికాను అంటే వేసేస్తారు నన్ను. మీకు నచ్చిన టాపిక్ ఏంటి? ఇందాక చేపల గురించి అడిగారు కదా. చేపల. ఓకే, చేపల మార్కెట్. చేపల మార్కెట్ లో చేపలు, లైవ్ చేపలు ఉంటాయి, ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపలు ఉంటాయి, ఐస్ చేపలు ఉంటాయి. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. కొర్రమీను, రవ్వ, బొచ్చే, ఇంకా చాలా ఉంటాయి. ఫ్రెష్ డ్రెస్సింగ్ చేసి ఇస్తారు, మనకి ఇష్టం వచ్చిన విధంగా క్లీన్ చేసి ఇస్తారు. ఈ మధ్య వాటిలో కూడా డ్రెస్సింగ్ రెడీ. డ్రెస్సింగ్ మీన్స్ అవన్నీ తోకలు, అవన్నీ పొట్టు అంతా తీసేస్తారు, క్లీన్ చేసి ఇస్తారు. నెక్స్ట్ పాయింట్. ఆ సువాసన వెదజల్లుతూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లేదు, స్మెల్ చాలా చండాలంగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఫిష్ మాత్రం బాగుంటుంది తినడానికి. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు ఉన్న చేపలు ఉంటాయి, ముళ్ళు లేని చేపలు ఉంటాయి. ముళ్ళు తీసేసిస్తారు, వితౌట్ బోన్, బోన్లెస్, బోను రెండు ఉంటాయి. ఓకే, గట్టిగా చెప్పట్లో.